హలో హాయ్ దిస్ ఈజ్ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చూసారు కదా తమ్నేల్. అందరూ దుబాయ్లో టౌన్ ప్లేస్ ఎలా ఉంటుంది, బుర్జ్ ఖలీఫా నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు, నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్కడ బిల్డింగ్ అనిపిస్తే చూస్తారా, అది అడ్రస్ హోటల్. ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. నైట్ టైంలో డౌన్ టౌన్ వ్యూ చాలా బాగుంది కదా, లైటింగ్స్ తోటి. పక్కనే వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఈ డౌన్ టౌన్ ప్లేస్కి వచ్చాం, కానీ ఎప్పుడు దుబాయ్ మాల్ నుంచి ఎంటర్ అవుతుండే మేము బుర్జ్ ఖలీఫా చూడడానికి. కాకపోతే ఈ ప్లేస్కి రావడం మాత్రం మేము ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది వ్యూ. నైట్ టైంలో అయితే చాలా బాగుంది. అంటే ఈ రూట్ నుంచి రాలేదు ఎప్పుడు, షేక్ జయద్ రోడ్ అంటారంట. ఇది చాలా బాగుంది. చుట్టూ ఎంఆర్ ప్రాపర్టీస్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, దుబాయ్లో బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయని. చూస్తున్నారా నైట్ టైంలో బుర్జ్ ఖలీఫా వ్యూ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా, మీకు అందరికీ తెలుసు. నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను. బుర్జ్ ఖలీఫా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ బుర్జ్ ఖలీఫాని కన్స్ట్రక్షన్ వెనకాల ఎంతోమంది కార్మికుల కష్టం ఉంది. ఎంతోమంది కార్మికులు డే అండ్ నైట్ అక్కడే పడుకొని మరీ కన్స్ట్రక్షన్ చేసిరంట. అంత హిస్టరీ ఉంది బుర్జ్ ఖలీఫా గురించి చెప్పాలంటే. ఇక ముందు ముందు నేను చెప్తూ ఉంటాను, వీడియోని కంటిన్యూగా చూడండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామంది విజిటర్స్ దుబాయ్కి వస్తున్నారు విజిట్ చేయడానికి. ఎవరైనా దుబాయ్ విజిట్ చేయాలంటే నవంబర్ టు మార్చ్ బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే నవంబర్ టు మార్చ్ వింటర్ సీజన్ కాబట్టి మనం దుబాయ్లో ప్లేసెస్ కవర్ చేయొచ్చు. చాలామంది విజిటర్స్ వస్తున్నారు దుబాయ్ని విజిట్ చేయడానికి. అందులో ఒక రష్యన్ అమ్మాయి మాకు పరిచయం అయింది. తన నేమ్ సినేరియా, రష్యా నుండి వచ్చింది. సో దుబాయ్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేసింది. కాకపోతే ఇంకెక్కడికో ప్లేస్కి వెళ్ళాలంట, ఎలా వెళ్ళాలి అని మమ్మల్ని అడిగింది. సో తనతో ఒక వీడియో తీసుకున్నాము, చూడండి.
దుబాయ్లో December 25th to January 25th DSF నడుస్తుంది. DSF అంటే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్. ఈ 1 month మనం ఏ షాపింగ్ చేసినా దానిపైన డిస్కౌంట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా, క్లాత్స్ అయినా, ఏదైనా దానిపైన డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక విజిట్ మీద వచ్చిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనుకుంటా ఈ మంత్లో, ఎందుకంటే వాళ్ళు ఇంతనే షాపింగ్ చేసుకోవచ్చు. దుబాయ్ని విజిట్ చేయాలంటే టాప్ 5 బెస్ట్ ప్లేసెస్ అంటే దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, డిజర్ట్ సఫారీ, మిరాకిల్ గార్డెన్, మెరీనా బీచ్, అలా కొన్ని ఉన్నాయి ప్లేసెస్. సో ఫస్ట్ ప్లేస్ అంటే దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా. చూడండి ఇదంతా డౌన్ టౌన్ ఏరియా అంటారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూసిండ్రా. ఇది నైట్ 8:30, 9 అలా అవుతుంది. 11, 12 అయినా జనాలు ఇట్లనే ఉంటారు. నైట్ టైంలోనే దుబాయ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లైట్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ అంటేనే లైట్స్ అంటేనే దుబాయ్. అందుకే దుబాయ్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నైట్ అయింది కదా దుబాయ్ని ఈ టైంలో ఏం చూస్తాము, ప్లేసెస్ ఏం కవర్ చేస్తాం అనుకోకండి. నైట్ టైంలో కూడా మనం కొన్ని ప్లేసెస్ కవర్ చేసేటివి ఉంటాయి. చూడండి నైట్ టైంలో కూడా లైటింగ్స్తోని దుబాయ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ బుర్జ్ ఖలీఫా దగ్గరికి రావాలంటే మనం మెట్రో అయినా అవైలబుల్ ఉంటుంది, ట్యాక్సీ అయినా, బస్ అయినా అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ స్టాప్ కూడా ఉంది మెట్రోకి. బుర్జ్ ఖలీఫా దగ్గర దిగవచ్చు. దుబాయ్ మాల్ నుంచి మనం ఎంటర్ కావచ్చు బుర్జ్ ఖలీఫా చూడడానికి, లేకుంటే డౌన్ టౌన్ ఏరియా నుంచి కూడా వెళ్ళొచ్చు బుర్జ్ ఖలీఫా చూడడానికి. పక్కనే వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. 7 కల్లా స్టార్ట్ అవుతుంది. 7 నుంచి ఎవ్రీ 10 minutesకి 15 minutesకి ఒకసారి వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ ఫౌంటైన్ షో కూడా వరల్డ్స్లోనే లార్జెస్ట్ వాటర్ ఫౌంటైన్ షో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందరు వెయిట్ చేస్తున్నారు షో కోసం. ఇక బుర్జ్ ఖలీఫా గురించి చెప్పాలంటే వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అందరికీ తెలుసు. ఈ బుర్జ్ ఖలీఫాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 2004లో. 2009లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే 2010లో జనవరిలో బుర్జ్ ఖలీఫాని ఓపెన్ చేయడం జరిగింది. ఈ బుర్జ్ ఖలీఫాను కన్స్ట్రక్షన్ చేయడానికి 1.5 billion ఎక్స్పెండిచర్ అయింది. చూస్తున్నారా బుర్జ్ ఖలీఫా పైన లెజర్ షో అవుతుంది. ఏదైనా ఫెస్టివల్స్కైనా, న్యూ ఇయర్కైనా, లేకుంటే ఏదైనా అకేషన్స్ అప్పుడు ఈ బుర్జ్ ఖలీఫా పైన డిఫరెంట్ థీమ్స్తోని లెజర్ షో అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా, మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ డే నాడు కూడా మన ఫ్లాగ్ బుర్జ్ ఖలీఫా మీద కనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా పెట్టాను. బుర్జ్ ఖలీఫా టోటల్ బిల్డింగ్ ఫ్లోర్స్ 164 ఫ్లోర్స్ ఉంటాయి. మనం పై వరకు కూడా వెళ్ళొచ్చు లిఫ్ట్ ద్వారా. మనం బుర్జ్ ఖలీఫా పై 125 ఫ్లోర్కి వెళ్ళాలంటే 1 minute లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. అంత స్పీడెస్ట్ వరల్డ్లోనే స్పీడ్ లిఫ్ట్ అంటే ఈ బుర్జ్ ఖలీఫా లిఫ్ట్ అని చెప్పచ్చు. బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి 57 ఎలివేటర్స్, 8 ఎక్సలేటర్స్ ఉన్నాయి. ఈ బుర్జ్ ఖలీఫాని కట్టడానికి 1200 మంది 6 సంవత్సరాలు కష్టపడ్డారంట. 6 సంవత్సరాలు అంటే 2 కోట్ల గంటలు కార్మికులు కష్టపడ్డారట. ఈ బుర్జ్ ఖలీఫా ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి 1200 కార్మికులు కష్టం ఉందా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది బుర్జ్ ఖలీఫాని చూడగానే? కమెంట్ చేయండి, ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. వరల్డ్లోనే లార్జెస్ట్ వాటర్ ఫౌంటైన్ షో అంటే దుబాయ్లోనే ఉంది. ఆ వాటర్ ఫౌంటైన్ షో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి మీరు కూడా. ఈ వాటర్ ఫౌంటైన్ షో చూడాలి అనుకున్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళైనా, విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళైనా, నైట్ 7 PMకి ఈ వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. ఆ 10 minutesకి ఒకసారి ఈ వాటర్ ఫౌంటైన్ షో వస్తూ ఉంటుంది.
ఈ బుర్జ్ ఖలీఫా దగ్గరికి ఎవ్రీ ఇయర్ వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. అందుకే నేను ఎవ్రీ ఇయర్ వచ్చినా నేను మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను. ఇది ఒక మెమొరీ అని చెప్పొచ్చు. అందుకే నేను ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. చూడండి నైట్ టైంలో వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దుబాయ్లో నాకు బెస్ట్ ప్లేస్ అంటే ఇదే బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, ఈ వాటర్ ఫౌంటైన్ షో అంతా చాలా బాగుంటుంది నైట్ టైంలో వ్యూ. వీకెండ్లో ఫ్యామిలీతోని వస్తే హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఈ ప్లేస్. అస్సలు బోర్ అనిపించదు. చుట్టూ వాటర్ ఫౌంటైన్, ఎంఆర్ ప్రాపర్టీస్ బిల్డింగ్స్ ఇట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దుబాయ్లో బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ డౌన్ టౌన్ ప్లేస్లో ఉన్న బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలామంది విజిటర్స్ వస్తున్నారు దుబాయ్కి. మీరు ఇంకా దుబాయ్లో ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. చూసారు కదా నైట్ టైంలో బుర్జ్ ఖలీఫా వ్యూ ఎలా ఉందో, డౌన్ టౌన్ ప్లేస్ ఎలా ఉందో, వాటర్ ఫౌంటైన్ షో కూడా చూసారు కదా. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇదంతా దుబాయ్ మాల్ బ్యాక్ సైడ్ అనమాట. దుబాయ్ మాల్ లోపల కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఎవరైనా దుబాయ్ మాల్ చూడాలనుకుంటే నా ఛానల్లో దుబాయ్ మాల్ వీడియో కూడా ఉంది, చూడండి. చూసారు కదా డౌన్ టౌన్ ఏరియా ఎలా ఉందో దుబాయ్లో, బుర్జ్ ఖలీఫా నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ దెన్. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బాయ్.